వెల్కమ్ టు డీనిస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర స్థూల ఉత్పత్తికి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై ప్రణాళిక శాఖతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. విజన్ టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇచ్చి పాలన ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని వెల్లడి. స్వచ్ఛంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన వర్క్షాప్ లో పాల్గొన్న మంత్రి నారాయణ. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో రాష్ట్రం ముందుండాలని అధికారులకు ఆదేశం. రైతుల సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసిందన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. విజన్, పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇచ్చి పాలన చేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నాణ్యమైన జీవన ప్రమాణాలను సాధించే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై ప్రణాళిక శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. తలసరి ఆదాయం పెంచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని సీఎం అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం 3,47,871 సాధించాలని, దానికి అనుగుణంగా 2029 నాటికి 5.42 లక్షల తలసరి ఆదాయం వచ్చేలాగా లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలో ఆయా రంగాల్లో ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అన్నారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా విజన్తో పనిచేయాలని అన్నారు. ప్రపంచ పోకడలను గమనిస్తూ అవకాశాలను అందుకోవాలని అన్నారు. ప్రజలను, సమాజాన్ని, కుటుంబాలను, వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు అమలు చేయాలని అన్నారు. ఫ్యామిలీ ఒక యూనిట్ గా తీసుకుని పథకాలు, కార్యక్రమాలు రూపొందించాలని, కనీస అవసరాలు అందించాలని అన్నారు. పథకాలతో పాటు వారి ఆదాయాలు పెరిగేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పర్యావరణానికి మేలు చేసే విధంగా ప్రభుత్వ విధానాలు, ప్రజల ఆలోచనలు ఉండాలి. సహజ వనరులను రక్షించుకుంటూ ప్రకృతిని కాపాడుకోవాలని అన్నారు. ఒక పరిశ్రమలో తయారైన వేస్ట్ మరో పరిశ్రమకు ముడిసరుకు అయ్యేలాగా చేసి సర్క్యులర్ ఎకానమీకి నాంది పలకాలి. సమాజం వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో మన రాష్ట్రం ముందంజలో ఉండాలని అధికారులకు పురపాలక శాఖ మంత్రి నారాయణ సూచించారు. బిల్డింగ్ల నిర్మాణం కాదని డ్రైన్ల నిర్మాణానికి ప్రాముఖ్యత ఇవ్వాలని అన్నారు. ప్రజలకు మౌలిక వసతులను కల్పించడంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ముందుండాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైరెక్టర్ పదవి రిటైర్డ్ అయిన వ్యక్తికి మరలా అదే డైరెక్టర్ పదవిని ఎలా ఇస్తారని, దీనికి ఉద్యోగస్తులంతా వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పారు. అలా చేయటం సర్వీస్ రూల్స్ కు, ఫండమెంటల్ రూల్స్ కు వ్యతిరేకమని అన్నారు. ఇలాగే కొనసాగితే సీనియారిటీ ప్రకారం ఉన్నత పదవులు పోతాయని తెలియజేశారు. అలా జరగకుండా ఉండాలని ఈ విషయంపై ఉన్నతాధికారులకు వినతి పత్ర రూపంలో తెలియజేస్తామని వారు పేర్కొన్నారు. ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఐఈసీ అండ్ సిబి క్యాంపెయిన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ ఐఈసీ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గత కొద్ది నెలలుగా ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా వారు పర్యటిస్తూ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారో, ప్రజలలో మరింత చైతన్యాన్ని పెంపొందించడం కోసం ఈ ఐఈసీ క్యాంపెయిన్ని ఈ రోజున లాంచ్ చేయడం జరిగింది. దీనికోసం దేశంలో ఉన్నటువంటి 3 అత్యుత్తమైనటువంటి ఏజెన్సీస్ని మరి మా ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు స్వయంగా వారిని ఐడెంటిఫై చేసి వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ లాంచ్ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు కదా, 10 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ మిషన్ భాగంగా మనం వేరియస్ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాము. ఈ గత 1 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రకటించినప్పటి నుంచి అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేసుకుని పకడ్బందీగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. ప్రతి నెల కూడా 3వ శనివారం రాష్ట్ర స్థాయిలోనే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రజల భాగస్వామ్యంతో మన రాష్ట్రంని
స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దడానికి, అలాగే ప్రతి ఒక్క నగరము, ప్రతి ఒక్క వీధి, ప్రతి ఒక్క ఇల్లు స్వచ్ఛంగా ఉండాలంటే ప్రజల ఒక పూర్తి భాగస్వామ్యము, ప్రజల ఒక పూర్తి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అది సాధ్యం కాదు అని భావించి పీపుల్ ఫస్ట్ గవర్నెన్స్ మోడల్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మన ముందు తీసుకువచ్చారో దాని భాగంగానే ఈరోజు మనం కెపాసిటీ బిల్డింగ్ ఐఈసీ క్యాంపెయిన్ టేకప్ చేస్తున్నాం. స్వచ్ఛ భారత్లో భాగమైనటువంటి స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే దీనికి ప్రభుత్వంతో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా చాలా అవసరం. ప్రజలకి అవేర్నెస్ కల్పించాలా అనే ఉద్దేశంతో వారికి అవేర్నెస్ కల్పించాలంటే ఏదైతే మున్సిపల్ అధికారులు కమిషన్ ఉన్నారు 123 మంది, ఆ 123 మంది కమిషన్లు యాక్చువల్గా ఈరోజు ఇక్కడ పిలిచారు. వారికి యాక్చువల్గా ఈరోజు ఐఈసీ మరియు బీసీసీ బిహేవియర్ చేంజ్ దాని మీద ప్రజలకు ఎలా అవగాహన కలిగించాలనే దాని మీద యాక్చువల్గా 3 ఆర్గనైజేషన్, నేషనల్ లెవెల్లో ఉండే 3 ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఏ విధంగా ప్రజలకు చెప్తే అవేర్నెస్ కలుగుతుంది. ఎందుకంటే ప్రజల అవేర్నెస్ కాకుండా వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా మనం స్వచ్ఛ ఆంధ్రాన్ని సాధించలేము. వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు రైతులు ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు నివేదిక సమర్పించినట్లుగా ఎమ్మెల్సీ మొండితోక అన్నుకుమార్ అన్నారు. యూరియా అనేది రైతులకు ఎంత ఉపయోగమో కలెక్టర్కి వివరించామని, దానిని సప్లై చేయడంలో దళారుల పాత్ర ఎక్కువైందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీలను అమలు చేయడం లేదని, ప్రజలను మోసం చేస్తుందని ఆయన మండిపడ్డారు. రైతులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అన్నుకుమార్, సెంట్రల్ పశ్చిమ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, జగ్గేపేట ఇన్ఛార్జ్ తన్ని నాగేశ్వరరావు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మొండితోక అన్నుకుమార్ మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ఆగడాలను కలెక్టర్కు తెలియజేశామన్నారు. యూరియా సప్లై కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని వివరించామని అన్నారు. కూటమి హయాంలో ఏ రైతు కూడా ఆనందంగా లేరని, వారికి గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. ఎంత సప్లై చేస్తున్నారు, ఎంత డిమాండ్ ఉందనే దానిపై వైట్ పేపర్పై రిలీజ్ చేయాలని కోరారు. వైసీపీ హయాంలో ప్రతి రైతుకు న్యాయం జరిగిందని, ఈ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్కు రైతుల సమస్యలు వివరిస్తే తనకేమీ తెలియదు అన్నట్లుగా మాట్లాడటం విడ్డూరం కలిగించిందన్నారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ జగన్ నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలిసి కలెక్టర్ దృష్టికి రైతుల యొక్క సమస్యలు తీసుకువెళ్లామని అన్నారు. ఈ జిల్లాలో సంవత్సర కాలంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని, కొంతమంది వాటిని తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఎరువుల కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. రైతులు పండించిన పంటలు రోడ్డు మీద పోసే పరిస్థితి వచ్చిందని అన్నారు. వైసీపీ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన సమస్యలను పరిష్కారం చేయకపోతే వారి తరపున ఎక్కడికైనా వెళ్లి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం మల్లాది విష్ణు, తన్ని నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను దగా చేస్తుందన్నారు. వారికి ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తారని మండిపడ్డారు. యూరియా రైతులకు ఎంత అవసరమో గ్రహించి సప్లై చేయాల్సింది పోయి వారి యొక్క సమస్యలను ఇంకా అధికం చేస్తున్నారని అన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇక్కట్లు, బాధలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా నుంచి 7 నియోజకవర్గాల నుంచి సమన్వయకర్తలు అందరం కూడా ఈరోజు కలెక్టర్ గారికి ఒక నివేదిక సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో యూరియా అనేది ఏ విధంగా రైతుకు అవసరం, ఏ విధంగా సహాయం చేయట్లేదు, ఏ విధంగా దాని సప్లై సరిగ్గా లేదు అన్న విషయం మీద కలెక్టర్ గారికి సువివరంగా వివరించడం జరిగింది. రైతులు పడుతున్న బాధ ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో రైతుకి ఇచ్చిన హామీలు సూపర్ 6 లేవు, సూపర్ 7 లేవు, రైతులకు సంబంధించిన ఏ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయకుండా కేవలం మాయ మాటలతోటి రైతుల్ని మోసం చేస్తున్న దగాగోరు ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే. ఏ విధంగా వీళ్ళు మోసం చేస్తున్నారని సువివరంగా చాలా డీటెయిల్గా కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా 7 సమన్వయకర్తలు కానివ్వండి, మా ఎమ్మెల్సీ గారు కానివ్వండి, మా రైతు అధ్యక్షులు కానివ్వండి, మేమందరం గారు ఈరోజు
కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ జిల్లాలో రైతులు పడుతున్న ఇబ్బందులు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం రైతులకు ఇస్తానని చెప్పిన రైతు భరోసా 20,000 రాష్ట్ర ప్రభుత్వం, 6,000 కేంద్ర ప్రభుత్వం నుంచి 26,000 ఇస్తామని చెప్పిన ఎన్నిగర హామీలు అమలుపరచకుండా రైతుల్ని మోసం చేసి సంవత్సరం కాలం పాటు, ఎందుకంటే ఈ జిల్లాలో మిర్చి రైతులు కానివ్వండి, వరి రైతులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఇబ్బంది పడుతూ ఈరోజు జిల్లాలో రైతాంగులు ఎంతో కష్టపడుతున్నారు. అదేవిధంగా ఎరువులు కొరత ఏ విధంగా అయితే ఈ జిల్లాలో ఉందో, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, రైతులు ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటున్నారో, మొన్నే మా జగ్గేపేటలో ఒక రైతు, కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ చనిపోయిన రైతు డీటెయిల్స్ గారా ఈరోజు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి దగ్గర లేకపోతే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు రైతులు పడుతున్న కష్టాలు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో రైతులు పడుతున్న ఇబ్బందులు కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఆయన అంతా బాగానే ఉంది, ఏమనుంటే మీరే మాకు చెప్పండి అని చెప్పనే పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా పార్టీ జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ గారికి మరి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా యూరియా కొరత, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతులకి యూరియా దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. గతంలో ఉన్నట్టుగానే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే యూరియా కోసం పోయి క్యూ లైన్లో నిలబడి ఉదయం నుంచి సాయంత్రం వరకు కట్టో 2 కట్టలో వస్తే తీసుకొని వెళ్ళే పరిస్థితి మళ్ళీ తిరిగి 5 సంవత్సరాల తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురించిందంటే అది కేవలం కూటమి ప్రభుత్వ అవగాహన రాహిత్యం అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి కనీసం ఆ శాఖ మీద పట్టు లేదని చెప్పి ఎంతైతే డిమాండ్ యూరియా ఉందో అంత ఆ మేరకు సప్లై ఈ రాష్ట్రంలో జరగట్లేదనేది వాస్తవం. ఇవాళ జగ్గపేట నియోజకవర్గంలో తీసుకుంటే యూరియా కట్టకి 60-70 రూపాయలు అదనంగా బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది తప్ప సహకార సంఘాల ద్వారా వాళ్ళు సప్లై చేస్తే కేవలం 1-2 గంటల్లోనే, అంటే 5 కట్టలు కావాల్సిన రైతుకి కట్ట 2 కట్టలు ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా రైతాంగ సమస్యల మీద, అలాగే రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా అందుబాటులో లేకపోవటం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టర్లందరికీ కూడా వినతిపత్రాలు, విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలి రైతు సమస్యల మీద అని ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారో అందులో భాగంగానే ఈరోజు మేమందరం కూడా జిల్లా అధ్యక్షులు, అలాగే ఎమ్మెల్సీ గారు, అలాగే జగ్గపేట సమన్వయకర్త గారు, అలాగే రైతు సంబంధించినటువంటి నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. రైతు సమస్యల మీద ఒక డెలిగేషను, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక డెలిగేషన్ వచ్చి మాట్లాడుతుంటే కలెక్టర్ గారు ఆయనే మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఎవరిని మాట్లాడనివ్వట్లేదు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఈరోజు ఎరువుల కొరతపై, అంటే యూరియా కొరతపై కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యూరియా కొరత అనేది కావాలని ఈ ప్రభుత్వం రాష్ట్ర నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు ఈ కొరత సృష్టిస్తున్నారు. ఎందుకు అంటే యూరియా మనకి తల్లి పాలు, పాప పుట్టగానే, బాబు కానీ పాప కానీ పుట్టగానే తల్లిపాలు ఎంత అవసరం వాళ్ళకి, మొక్క వేసిన 10-15 రోజుల వరకు కూడా యూరియా అనేది అంత అవసరం రైతులకి. అంటే ఈ తక్కువ సమయంలోనే యూరియాని ఎంత ఎక్కువకైనా అమ్ముకోవచ్చు. ఒక యూరియా బస్తాని రెండు కాంప్లెక్స్లు, అంటే డిఏపి కానీ 16-16 కానీ 3-15 కానీ 10-26 కానీ ఇటువంటి కట్టల్లో మిక్స్ చేసి మొక్క వేయగానే మరి ఈ యూరియాని కలిపి వేస్తారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు మెప్మా బెస్మాత్ ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా మంచి ప్లాట్ఫామ్ దొరికిందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ్మ మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ ఐఏఎస్ అన్నారు. దీని ద్వారా అనేక ఉత్పత్తులకు మార్కెటింగ్ లభిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని సహాయక సహకారాలు అందజేస్తామని వారు స్పష్టం చేశారు. పట్టణ పేదరిక నిర్మూలనలో భాగంగా మెప్మా బెస్మార్ట్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రారంభించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ్మ మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ అన్నారు. మెప్మా బెస్మార్ట్ ఆన్లైన్ సర్వీసెస్ మధ్య అవగాహన ఒప్పంద కార్యక్రమం గాంధీనగర్లోని ఐలాపురం కన్వెన్షన్ హాల్లో జరిగింది. ప్రభుత్వ అధికారులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మహిళలు
మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయని అన్నారు. యువత డిజిటల్ సాంకేతికత ద్వారా ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. డ్వాక్రా మహిళలకు చేసే అనేక ఉత్పత్తులకు మార్కెటింగ్ లభిస్తుందని పేర్కొన్నారు. అనంతరం మిషన్ డైరెక్టర్ తేజ్ భారత్ మాట్లాడుతూ పట్టణాల్లో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వ పథకాలతో పాటు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కూడా అవసరమని చెప్పారు. బెస్ట్ మార్ట్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా యువత మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా ఉత్పత్తులకు డిజిటల్ మార్కెటింగ్ సహాయం, నిరుద్యోగ యువతకు పార్ట్ టైం, ఫుల్ టైం అవకాశాలు కల్పిస్తారని వెల్లడించారు. చాలా సంతోషం. ఈరోజు బెస్ట్ మార్ట్ మెప్మా వాళ్ళతో కొలాబరేషన్తో ఇవాళ ఒక ఆన్లైన్ సర్వీసెస్ని, షాపింగ్ని స్టార్ట్ చేయటం అనేది చాలా సుపరిణామం. ఇవాళ టెక్నాలజీ మహిమ వల్ల టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఒకళ్ళ మించి ఒకళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. గతంలో మనకి ట్రెడిషనల్గా వచ్చినటువంటి సాంప్రదాయాలు, షాపులకు వెళ్ళి మన మహిళలు కానీ, సీనియర్ సిటిజన్ కానీ, పిల్లలు కానీ షాపింగ్ చేయాల్సి వచ్చేది. ఇవాళ అలా కాకుండా టెక్నాలజీ వల్ల జస్ట్ ఫోన్లోనే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇవాళ ఫుడ్ కానీ, రిపేర్స్ కానీ, షాపింగ్ కానీ, ఏ సరుకులు కానీ అనేకమైనటువంటి యాప్లు వచ్చినాయి. అర్బన్ క్లాప్ అని అనేక సర్వీసులు చేస్తున్నారు. జస్ట్ డైల్ వచ్చింది, సిగ్బీ వచ్చింది. ఏది కావాలన్నా బిగ్ బాస్కెట్, అలాంటి అనేకమైనటువంటి సర్వీసెస్ వచ్చినాయి. దాంట్లో పోటీ పడుతూ ఇవాళ ఈ బెస్ట్ మార్ట్ కూడా రావడం సంతోషం. ఈరోజు మెప్మా మరియు బెస్ట్ మార్ట్ రెండు సంస్థలు కూడా ఒక ఎంఓయూ చేసుకుని వారి కొలాబరేషన్లో సర్వీసెస్ అనేది స్టార్ట్ చేయబోతూ ఉన్నాము. బేసికల్గా మెప్మా డిపార్ట్మెంట్లో మనకి 25 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 25 డిస్ట్రిక్ట్లో 2,75,000 డ్వాక్రా గ్రూపులు, ఒక 28 లక్షల ఎస్హెచ్జి గ్రూప్ ఉమెన్ ఉన్నారు. ఇందులో ఒక 13 లక్షల మంది, 28 లక్షల్లో 13 లక్షల మంది వేరియస్ విధానాల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఒక 7 లక్షల మంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. ఒక 6 లక్షల మంది వేజ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు, అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఈ 7 lakh మెంబర్స్లో మనకి బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నటువంటి వాళ్ళు సుమారు 1 లక్ష మంది వరకు ఉన్నారు. సో వీరందరి ప్రొడక్ట్స్ ఇప్పుడు ఫిజికల్ మార్కెట్స్ ద్వారా అమ్ముడయ్యేది ఎలాగైతే ప్రమోట్ చేయాలో అదేవిధంగా డిజిటల్ మార్కెట్ ద్వారా కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడం చాలా అవసరం ఉంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందే అర్జీలను పారదర్శకంగా, జవాబుదారీతో, నిర్దిష్టమైనటువంటి స్పష్టతతో అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్లో నమోదయ్యే అర్జీల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యలు పరిశీలించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీష అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, జాయింట్ కలెక్టర్ ఎస్ లెక్కయ్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుంచి స్వీకరించిన సమస్యలకు సంబంధించి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కారం అవుతుందనే ఆశతో గ్రీవెన్స్ సెల్ను ఆశ్రయిస్తారని అన్నారు. అర్జీదారుడు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా అధికారులు సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని అన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలాగా నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలని, ఈ విషయంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించబోమని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి అర్జీని అధికారులు వ్యక్తిగత సమస్యగా భావించి పరిష్కారం మార్గం చూపాలని అన్నారు. పీజీఆర్ఎస్లో నమోదయ్యే అర్జీల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తారని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యలను పరిశీలించి నిర్ణీత కాల పరిధిలోగా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీష అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన నూతన మద్యం పాలసీ కారణంగా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో మద్యం ఆదాయం తగ్గినట్లుగా ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేలైపాలెం విజయ్ కుమార్ తెలిపారు. కర్ణాటక ఎక్సైజ్ శాఖ కమిషనర్ వెంకటేష్ ఏపీ నూతన పాలసీ వల్ల తమ రాష్ట్రంలో మద్యం ఆదాయం తగ్గినట్లుగా పేర్కొనగా, తెలంగాణలోనూ మంచి మద్యం లభ్యతతో అమ్మకాలు తగ్గాయని తెలంగాణ పత్రికలు వెల్లడించాయని ఆయన చెప్పారు. సోమవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం నాసిరకం మద్యం అమ్మకాలతో పేదల ఆరోగ్యంతో చెలగాటం ఆడిందని, మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని కోట్ల రూపాయలు కొలగొట్టిందని ఆరోపించారు. వైసీపీ పాలనలో మద్యం అమ్మకాల వలన రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, కూటమి ప్రభుత్వం అమలు చేసిన నూతన మద్యం పాలసీతో రాష్ట్ర ఆదాయం 10% పెరగడమే కాకుండా ప్రజా ఆరోగ్యం వైసీపీ పాలన కంటే మెరుగుపడిందని, గత సంవత్సరంగా మద్యంపై ఆరోగ్య సమస్యలు ఏమీ రాలేదని, పెరిగిందని విజయ్ కుమార్ వెల్లడించారు. నూతన మద్యం పాలసీ తెలంగాణ, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల లిక్కర్ పాలసీలను అధ్యయనం చేసి ఏపీలో నూతన మద్యం పాలసీని తయారు చేశామని, అంతర్జాతీయ బ్రాండ్లకు తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చామని, మద్యం షాపులను పారదర్శకంగా లాటరీ పద్ధతిలో కేటాయించామని ఆయన చెప్పారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో మద్యం ధరను 200% పెంచగా కూటమి ప్రభుత్వం నూతన పాలసీ ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెచ్చిందని, మద్యం తయారీలో క్వాలిటీని, నిర్ధారణ పద్ధతులు పూర్తిగా పాటించేలా చూస్తున్నామని చెప్పారు. నూతన మద్యం పాలసీ అమలు చేసి ఏడాది పూర్తయినా ఎటువంటి లోపాలు ఇప్పటిదాకా రాలేదని, వైసీపీ నాయకులు ధైర్యం ఉంటే కూటమి ప్రభుత్వంలో తయారయ్యే మద్యాన్ని ల్యాబులకు పంపి పరీక్షించుకోవాలని సవాల్ విసిరారు. గత వారం రోజులుగా, ఇంకా మారితే గత 2 నెలలుగా మనం ప్రతిరోజు పేపర్ చూడంగానే సిట్టు పలానా వాళ్ళని దాన్ని అరెస్ట్ చేసింది, వాళ్ళు జైలుకి వెళ్ళారు, వీళ్ళకి వచ్చారు, కోట్ల కొద్దీ డబ్బులు పట్టుబడుతున్నాయి. వీడియోలో మనం కొన్ని 100 కోట్ల రూపాయలని మనం చూస్తున్నాం. ఎప్పుడు మన మామూలు వాళ్ళకి ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే కోటి రూపాయలు అవుతుందో కూడా తెలియని మళ్ళాంటి వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు చూస్తున్నాం. సో మొత్తం రాష్ట్రంలోని డిస్టిలరీస్ అన్నీ లీజ్ చేసుకొని 2019-24 మధ్యలో ఏ విధంగా ఒక లిక్కర్ స్కామ్ అనేది ఉందో చూస్తున్నాం. నేను ఇవాళ దాని గురించి మాట్లాడబోట్లేదు, అది అందరూ చూస్తూనే ఉన్నాం, మనం అందరం చూస్తున్నాం. కానీ ఈ 5 సంవత్సరాల లిక్కర్ స్కామ్ కావచ్చు, ఆరోగ్యంతో ఆటలాడుకున్న దాన్ని ఉంటారు విధం కావచ్చు, లేదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్న ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిపోయే చరిత్ర సృష్టించిన విధం కావచ్చు, ఇవన్నిటినీ పక్కన పెడితే అసలు ఈ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కొత్త పాలసీని ఏ విధంగా తెచ్చింది? అసలు ఆరోగ్యపరంగా లిక్కర్ తాగితే ఆరోగ్యం చెడిపోతున్నది ప్రతి ఒక్కరిదే, దాన్ని ఎవరో కాదంటమే లేదు. కానీ దాన్ని ఒక మోతాదుకు మించకుండా కొంత నాణ్యమైన లిక్కర్ తీసుకుంటే కొంతవరకు ఏదో పొద్దున్న నుంచి పనిచేయవచ్చు, కొంత స్వాంతనం పొందుతారు అనే, అది కూడా తప్పే కావచ్చు. సో ఈ దీంట్లో మనం సక్సెసివ్ గవర్నమెంట్స్ లిక్కర్ని కండక్ట్ చేస్తూ వస్తున్నాయి. కానీ 2019-24 ఏమైందంటే దీన్ని కేవలం గవర్నమెంట్ ఆదాయం కోసమే కాదు, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వాళ్ళ పార్టీలో ఉన్న వివిధ వ్యక్తులు వాళ్ళు దీన్ని ఒక మామూలు ఆదాయ వనరు కాదు, దీంట్లో కోట్లు సంపాదించిన, కోట్లు కాదు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించడం ఎలా అని ఒక PhD చేయొచ్చు. అసమర్థుడైన కుమారుడు నారా లోకేష్ ను భవిష్యత్తులో సీఎంగా నిలబెట్టేందుకు చంద్రబాబు నాయుడు నానా తంటాలు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, తనను రాజకీయంగా పైకి తీసుకొచ్చిన వెన్నుపోటు, ప్రజలను దగా చేయటం, అబద్ధాలు, మోసాలతో పబ్బం గడపటంపై నారా లోకేష్కు చంద్రబాబు నాయుడు తర్ఫీజ్ ఇస్తున్నారని అన్నారు. ఈ శిక్షతో తండ్రిని మించిన తనయుడుగా నారా లోకేష్ ప్రజలను వంచడం, అలవోకగా అసత్యాలు చెప్పటం, అవినీతి సొమ్మును వెనకేసుకోవటంలో గొప్పగా పేరు తెచ్చుకుంటున్నాడని మండిపడ్డారు. అని చెప్పేమో తండ్రి అంటాడు, ఇలా ఒకళ్ళు ఎందుకు పొగుడుకుంటున్నారయ్యా అని ఆలోచిస్తే అలా పొగడకపోతే కొడుకుని ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చేటుంది. ఇది కుటుంబ సమస్య, అది మాకు తెలుసు. కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినాయి. ఈయన్ని లోకేష్ను ముఖ్యమంత్రిని చేయమని ఒకటే గొడవ ఇంట్లో. అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే లోకేష్ను ముందు కాస్త అందరికి పరిచయం చేసి అతను గొప్పవాడిని చేసి అతనికి ఒక చరిత్రని సృష్టించి అప్పుడు చేద్దాము అనండి. ఇతనికే చరిత్ర లేదు, కొడుకు చరిత్ర సృష్టిస్తాడు. ఇతని చరిత్ర చాలా గొప్పగా ఉందిలే. చంద్రబాబు గారి చరిత్ర, ఇతను పుట్టిన దగ్గర నుంచి అబద్ధాలతోనే పుట్టాడు, అబద్ధాలతోనే పెరిగాడు.
అబద్ధాల్లోనే జీవిస్తున్నాడు, అబద్ధాల్లోనే మరణిస్తాడు. ఇక అంతే, అతని జీవితం ఎప్పటికి కూడా మారనే మారదు. ఒక్కసారి పరిశీలించి చూస్తే తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చాడనేది అందరికీ తెలిసిన విషయమే. కాదు ఇప్పుడున్న మీడియాకి సరిగ్గా తెలియదు, చిన్నపిల్లలు గనక మీరంతా కూడా. ఆనాడు ఇంకా సోషల్ మీడియా అస్సలు లేదు, ఉన్నది రెండు ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఈ 2 పత్రికలే అతను అంత గొప్పవాడు ఇంత గొప్పవాడిని కీర్తించాయి. అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీనే మోసం చేసి అబద్దాలతో ఆ పార్టీలోకి వెళ్ళాడు. మళ్ళీ ఆ పార్టీలో సీనియర్స్ ను మోసం చేసి సంజయ్ గాంధీని పట్టుకొని మంత్రి పదవి సంపాదించుకున్నాడు. పాపం ఏదో మంత్రి అయ్యాడు కదా అని చెప్పి ఎన్టీఆర్ గారు పిలిచి పిల్లనిచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. పెట్టినప్పుడు ఈయన కాంగ్రెస్ లోనే ఉండి ఏంటి అసలు మా మామ రంగులు పూసుకునేవాడు, అదేవిధంగా నటుడు, ఆయన్ని ఓడించడం పెద్ద కష్టమేం కాదు చూడండి అని చెప్పి బీరాల బలికి మొత్తానికి చంద్రగిరిలో పోటీ చేసి అయిపోయాడు. ఒక సామాన్య కార్యకర్త, అతను ఎవరో కూడా తెలియదు, సుబ్రహ్మణ్య నాయుడు ఏదో ఉంది, ఆయనకి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయి అక్కడి నుంచి కుప్పం బారిపోయాడు. విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చి విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి లోకేష్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాణ్యమైన విద్య అందిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఒక విమర్శ కూడా రాకుండా బదిలీలు నిర్వహించారని వెల్లడించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ దర్శిపేటలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చి విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి లోకేష్ పనిచేస్తున్నారని అన్నారు. ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాణ్యమైన విద్య అందిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా అమలు చేశారని, రాజకీయ ఒత్తిళ్లు రికమెండేషన్లు లేకుండా బదిలీలు అమలు చేశారని పేర్కొన్నారు. ఒక విమర్శ కూడా రాకుండా బదిలీలు నిర్వహించారని వెల్లడించారు. పడమట దర్శిపేటలోని ఈ స్కూల్ను అన్ని వసతులతో కార్పొరేషన్ తీర్చిదిద్దారని వెల్లడించారు. ఈ స్కూల్ను మరింత అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే టెండర్లు పిలిచామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకు వెళ్తారని ప్రశంసించారు. అనంతరం కార్పొరేటర్ చింతల సాంబయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొనడం శుభకరమని అన్నారు. వీఎంసీ నిధులతో ఈ బిల్డింగ్ను అభివృద్ధి చేస్తారని చెప్పారు. అనంతరం ఎంఈఓ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఈ పాఠశాలను తీర్చిదిద్దారని చెప్పారు. మంత్రి నారా లోకేష్ పాఠశాల విద్యను బలోపేతం చేస్తున్నారని చెప్పారు. విద్యా విధానాల్లో అనేకమైన మార్పులు తీసుకొచ్చి పిల్లల్ని అత్యధిక విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సంకల్పంతో మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రపంచంలో మేటైన హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి. ఇవాళ ఆయన మంత్రిత్వ శాఖ తీసుకున్న దగ్గర నుంచి ఒక ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ లేదా పిల్లలకి నాణ్యమైన విద్యను కల్పించడంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్కి అత్యధికంగా ఉన్నత స్థానాలు పొందే విధంగా ప్రయత్నం చేయాలని, ఏ ప్రైవేట్ స్కూల్కి తీసిపోని విధంగా ప్రభుత్వ స్కూల్స్ని చేపట్టాలని, దానిలో ఉన్న పిల్లలకి అత్యధిక శాతం మార్కులు పొంది ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దే వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి అనేకమైన మార్పులు తీసుకురావడం జరుగుతుంది. నిన్నగాక మొన్న టీచర్స్ ట్రాన్స్ఫర్స్లో ఎక్కడా కూడా చిన్న విమర్శకు కూడా తావు లేకుండా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కళ్ళకి సంతోషకరంగా ఉండేటట్టుగా ట్రాన్స్ఫర్ కార్యక్రమం చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఒక చట్టం చేశాడు ఆయన. ఏ రాజకీయ నాయకులకి ప్రమేయం లేకుండా విద్యా వ్యవస్థ నడవాలి, రాజకీయ నాయకుల రికమెండేషన్లు కూడా కాకుండా విద్యని విద్యగా, విద్యార్థుల్ని విద్యార్థులుగా పరిగణించి టీచర్లకి అత్యధిక గౌరవం ఇచ్చి
సమాజ అభివృద్ధికి కమ్మ సామాజిక వర్గ పాత్ర వెలకట్టలేనిదని, తమకు అన్ని రాజకీయ పార్టీలు ఒకటే అని, పార్టీలో కమ్మ సామాజిక వర్గం వారు ఉన్నారని కాకతీయ సేవా సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కొడాలి వెంకట సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి బెజవాడ వెంకటరావు తెలిపారు. కేటీఆర్ కమ్మ సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని వారు చెప్పుకొచ్చారు. నగరంలోని హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాకతీయ సేవా సమైక్య ప్రతినిధులు మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు పేరు పెట్టుకుని కమ్మ సామాజిక వర్గాన్ని చులకనగా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. రాజకీయం వరకు ఏమన్నా ఉంటే అక్కడి వరకే ఉండాలి, కానీ ఒక సామాజిక వర్గంపై వ్యాఖ్యలు సరికాదు అని ప్రశ్నించారు. కేటీఆర్ ఇప్పటికైనా స్పందించకపోతే కాకతీయ సేవా సమైక్య భవిష్యత్ కార్యాచరణ దిగుతుందని హెచ్చరించారు. అసందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు రాజకీయాల వరకు పరిమితం అవ్వాలి, కానీ కులాలకి వీటికి అందులో బూతులు తిట్టడం ఇటువంటి మేమందరం మా సంఘం తరఫున, మా సమాఖ్య తరఫున మేము ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఆయన పేరు పెట్టుకుంది నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టుకుని ఆయన అభిమానిగా ఆయన పేరు పెట్టుకున్నారు. మరి ఏ ఉద్దేశంతో ఆయన పెట్టుకున్నారో, మరి ఏ కులంలో వాళ్ళ పేరు పెట్టుకున్నారో నాకైతే తెలియదు, కానీ మరి అనుకుని పెట్టుకున్నారు. ఇప్పుడు మరి కమనా కొడుకులు అనే పరిస్థితికి వచ్చింది. అది తప్పు అని మేము భావిస్తున్నాము. అట్లా రాజకీయాల వరకే పరిమితం కావాలని, కులాల వరకు రాకూడదని. ఎందుకంటే తెలంగాణలో ఈరోజు అక్కడ అంత అభివృద్ధి జరిగిందంటే ఈ మన కమ్మవారి పాత్ర చాలా ఉంది, మా కులం పాత్ర చాలా ఉందని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం, గర్వపడుతున్నాం. ఎందుకంటే వ్యవసాయ పరంగా కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, అన్ని రంగాల్లోనూ మేము కష్టపడే తత్వం ఉంది. అన్ని రంగాల వాళ్ళని, అన్ని వర్గాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని కలుపుకుని వెళ్ళే ఇది మాకుంది. ఎందుకంటే మాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు, మాకు ఎవరితోనూ ఇది లేదు. రాజకీయం ఉంటే రాజకీయంగా వేరే చూసుకోవాలి. ఇప్పటి వరకు మేము చేస్తున్న సమాజ అభివృద్ధిలో మా పాత్రకి వెలకట్టలేని సహకారం అందిస్తున్న మీడియా మిత్రులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇష్యూ మేము బేసికల్గా ఏ పార్టీకి మాకు సంబంధం లేదండి. మేము ఏ రాజకీయ పార్టీకి అఫిలియేషన్ కాదు. అన్ని రాజకీయ పార్టీల్లో మా వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, రకరకాల హోదాల్లో పనిచేస్తున్నారు. మేము రాజకీయ పార్టీలకు అతీతంగా మా సంఘాల తరపున సమాజ అభివృద్ధిలో వెలకట్టలేని పాత్ర పోషిస్తున్నామని నిస్సంకోచంగా చెప్పగలం. ఈ సందర్భంగా నిబద్ధత గల రాజకీయ నాయకుడు మండలి వెంకట కృష్ణారావు అని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహశెట్టి నరసింహారావు అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ, సహకార శాఖల మంత్రిగా పనిచేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. గాంధేయవాది మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు జయంతి వేడుకలు విజయవాడ గవర్నర్పేటలోని ఆంధ్రరత్న భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహశెట్టి నరసింహారావు ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయన 1926 ఆగస్టు 4వ తేదీన జన్మించారని, 1972లో అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ, సహకార శాఖల మంత్రిగా పనిచేశారన్నారు. మండలి వెంకట కృష్ణారావు గారు నిజాయితీ, నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలిచారని అన్నారు. గాంధేయ సిద్ధాంతాలకు నిబద్ధుడై పనిచేసిన నేతగా ఆయన గుర్తించబడ్డారని తెలిపారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ ప్రజాసేవకులు, ప్రపంచ తెలుగు మహాసభల రూపకల్పన శిల్పి, ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు సంఘ సేవకుల రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా, భూదానం బోర్డు నాయకులుగా పనిచేసినటువంటి మండలి వెంకట కృష్ణారావు గారు అతి చిన్న వయసులోనే భారత పార్లమెంటుకి ఆయన 1957లో తొలిసారిగా చలపల్లి రాజా గారి మీద విజయం సాధించి పార్లమెంట్కి వెళ్ళడం జరిగింది. తరిమిలా 1972లో రాష్ట్ర శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి గొప్ప మహానాయకుడి కృష్ణా జిల్లాలో మండలి వెంకట కృష్ణారావు గురించి లేదు. మొట్టమొదటి పివి నరసింహారావు క్యాబినెట్లో పివి నరసింహారావు మీకు
ఏ శాఖ కావాలని అడిగితే సాంఘిక సంక్షేమ శాఖ ఉండే నేను సేవ చేసుకోవటం బాగుంటుంది అన్నటువంటి నిజమైన నీతిజ్ఞత పరిపాలనా దక్షుడు బండ్ల వెంకటకృష్ణారావు గారు. తర్వాత ఆయన 1972లో జలగ వెంకటరావు గారి క్యాబినెట్లో కూడా విద్యాశాఖ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మహనీయుడు. తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లో రాష్ట్ర సహకార శాఖ మంత్రిగా, KVICC మెంబర్గా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహనీయుడు. 1977లో వచ్చి దివిసేవ మొత్తం కూడా కొట్టుకుపోతే మళ్ళీ తిరిగి 6 నెలల సంవత్సరానికే దానిని దివిసేవగా మార్చినటువంటి మహనీయుడు. ఒక నీతికి నిజాయితీకి మారుపేరుగా పనిచేసినటువంటి గాంధీవాది. తన మంత్రిగా ఉండి కూడా హైదరాబాద్ అవనగడ్డ బస్సులో ప్రయాణం చేసినటువంటి పరిపాలనా దక్షుడు. తాను దండలు వేసుకొని అనేటటువంటిది ఒక మాట చెప్పి చివరికి చనిపోయే వరకు కూడా ఏనాడు కూడా ఆయన గార్లెండ్ వేసుకున్నటువంటి దాఖలాలు లేనటువంటి వ్యక్తి. గాంధీ వాదం అంటే చెప్పటానికి వాదం కాదు, అది ఆచరణలో చూపించి ప్రజలకు సత్మానంలో పెట్టినటువంటి మహానాయకుడు మండలి వెంకటకృష్ణారావు గారు. ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ పదవికి అర్హత గల అధికారులు ఉన్నప్పటికీ డైరెక్టర్ పదవి నుండి రిటైర్డ్ అయిన టి దామోదర్ నాయుడుకి తిరిగి అదే పదవి బాధ్యతలు అప్పచెప్పాలని చూడటం రాజ్యాంగ విరుద్ధమని ఏపీ యానిమల్ హస్బెండరీ గెజిటేటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు CHS కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైరెక్టర్ పదవి రిటైర్డ్ అయిన వ్యక్తికి మరలా అదే డైరెక్టర్ పదవిని ఎలా ఇస్తారని, దీనికి ఉద్యోగస్తులంతా వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పారు. అలా చేయటం సర్వీస్ రూల్స్ కు, ఫండమెంటల్ రూల్స్ కు వ్యతిరేకమని అన్నారు. ఇలాగే కొనసాగితే సీనియారిటీ ప్రకారం ఉన్నత పదవులు పోతాయని తెలియజేశారు. అలా జరగకుండా ఉండాలని ఈ విషయంపై ఉన్నతాధికారులకు వినతిపత్ర రూపంలో తెలియజేస్తామని వారు పేర్కొన్నారు. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గారైన శ్రీ దామోదర్ నాయుడు గారు 31/7/2025న సంపూర్ణంగా పదవి విరమణ చేయడం జరిగింది. పదవి విరమణ చేసినప్పటికీ కూడా తిరిగి మరలా అదే పదవి కోసం ప్రయత్నం చేయడం, వెనక అర్హులైన రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రయత్నం చేసి రాష్ట్రంలో పశు శాఖలో వెటనరీ డాక్టర్ క్యాడర్ నుంచి డైరెక్టర్ క్యాడర్ వరకు ఉన్న ఒక ప్రమోషన్ ఛానల్ని దెబ్బతీసే విధంగా ఒక ప్రొవోక్ చేసే ప్రయత్నాలు చేయడం మాకు తెలిసింది. ఈ విషయం మీద మేము గత వారం రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, తర్వాత CS గారికి, మా డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు ముక్త కంఠంతో ఒక డైరెక్టర్ స్థాయి క్యాడరు రిటైర్డ్ అయిన తర్వాత తిరిగి అదే స్థాయి క్యాడర్లో అధికారిని నియమించడం వ్యతిరేకిస్తున్నామని, అవి సర్వీస్ రూల్స్కు మరియు ఫండమెంటల్ రూల్స్కు వ్యతిరేకంగా ఉన్నాయని తెలియజేస్తూ అందరికీ వినతి పత్రాలు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో రిటైర్డ్ అయిన తర్వాత కూడా అదే పదవిలో కొనసాగితే వెనకాల ఉన్న సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ ఛానల్ ప్రకారంలో ఉన్న అధికారులు వాళ్ళు ఈ డైరెక్టర్ పదవికి చేరుకునే అవకాశాన్ని కోల్పోతారు. అదేవిధంగా కింద నుంచి పై స్థాయి వరకు కూడా ఈ ఛానల్ క్రమం దెబ్బతింటుంది. ప్రాధాన్యత క్రమం దెబ్బతినడం వల్ల అన్ని క్యాడర్లో మార్పులు వచ్చేస్తాయి. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలను ప్రభుత్వం స్వాగతించకూడదని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. విజయవాడ మాచవరం నోబెల్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న 7 ఏళ్ల విద్యార్థిని జైత్ర హోలా హుప్స్ లో 1 గంట 40 నిమిషాల పాటు ప్రదర్శన ఇచ్చి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫౌండర్ డాక్టర్ చింతపట్ల వెంకటాచారి రికార్డును ఆమెకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1 గంట 40 నిమిషాల పాటు హోలా హుప్స్ చేయటం ఇదే ప్రథమం అని అన్నారు. ఇండియాలో ఇదే రికార్డ్ అని తెలిపారు. జైత్రలోని ప్రతిభను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కారణంగానే ఈ రికార్డు సాధ్యమైందని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.
ఈరోజు ఈ విజయవాడలో నవోదయ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఒక చిన్నారి పిచ్చుక జైత్ర అనే చిన్నారి 7 సంవత్సరాల చిన్నారి ఊలాలా హూప్స్ స్పిన్నింగ్స్ అంటే ఇంతవరకు ఎవరూ చేయనటువంటి రీతిలో చేయడం జరిగింది. వారు 1 గంట 40 నిమిషాల పాటు అంటే 101 నిమిషం పాటు వారు నాన్ స్టాప్గా సుదీర్ఘంగా వారు ఎక్కడ ఆపకుండా చేయడము. ఇంతవరకు మన ఇండియాలో కూడా ఇట్లాంటి రికార్డ్స్ లేవు. రికార్డ్స్ ఊలాలా స్పిన్నింగ్స్ పైన రికార్డ్స్ ఉన్నాయి, కానీ అవి ఫాస్టెస్ట్ టైం అంటే ఒకే నిమిషంలో అత్యధిక సార్లు స్పిన్ చేసినటువంటి రికార్డ్స్ ఉన్నాయి. కానీ అదే ఏకదాటిగా అంటే 1 గంట 40 నిమిషాల పాటు చేసినటువంటి రికార్డు లేదు. మరి ఈ చిన్నారు చేసినటువంటి ఈ సాహస కృత్యాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో జాతీయ స్థాయిగా అధికారికంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆ ధృవీకరణ పత్రాన్ని వారు అందజేయడం జరిగింది. దానికి సపోర్ట్ చేసినటువంటి తల్లిదండ్రులకు అట్లాగే ఈ స్కూల్ యాజమాన్యానికి వారి కోచ్ శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నవోదయ నోబుల్ కిడ్స్లో చిన్నారి జైత్ర 3rd క్లాస్ చదువుతుంది. ఆ పాప యొక్క టాలెంట్ని హులా హూప్ అనే గేమ్లో తన టాలెంట్ని గుర్తించి తనకి శిక్షణనిచ్చి పీటీ సారు తన పేరెంట్స్ మేనేజ్మెంట్ సహాయంతో ఆ పాప యొక్క టాలెంట్ని గుర్తించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో అధికారికంగా పేరు నమోదు చేయించిన సందర్భంగా తనని అభినందించడానికి తనకి సర్టిఫికేట్ బహుకరణ చేయడానికి విచ్చేసిన డాక్టర్ చింతపల్లి వెంకటాచారి గారికి అలాగే రాధాకుమారి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జోని కుమారి మేడం గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చిన్నారి పిచ్చుక జైత్ర చేసినటువంటి అమేజింగ్ హుల్లా హూప్ గేమ్ ఏదైతే ఉందో దాంట్లో పాప 1 hour 40 minutes నిర్విరామంగా తను చాలా ఎక్సలెంట్ వర్క్ చేసి రికార్డ్ని సాధించింది. ఇది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి నమోదు చేయడం జరిగిందండి. సో ఆ పాపని మేము తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అభినందిస్తున్నాము. ఈ పాప ఈరోజు జైత్ర అనే విద్యార్థిని 7 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పాప వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో తెలుగు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో నామినేట్ అవటం వల్ల నవోదయ పాఠశాల లతారెడ్డి గారు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా అవసరం ఈరోజు. అందుకని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం వచ్చి ఆ పాపని ఎంకరేజ్ చేయడం కాకుండా ఈ పాపతో పాటు చదువుకుంటున్న ఈ పాఠశాలలో చదువుకునేటువంటి హైయర్ క్లాస్ విద్యార్థులందరికీ కూడా బాధ్యతాయుతంగా ఎలా ఉండాలి, వాళ్ళ గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇట్లాంటివి సాధించాలంటే ఏ రకమైనటువంటి మానసిక స్థితి ఉండాలి అనే విషయాల మీద వాళ్ళకి ఇచ్చేయటం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. నా నేమ్ ఇస్ జైత్ర. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 3rd క్లాస్. సార్ ట్రైనింగ్ ఉండడం వల్ల నేను హులా హూప్స్ బాగా చేశాను. ప్రిన్సిపల్ సార్స్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలు జగ్గైపేటలో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని, రెండోసారి సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా తనని ఎన్నుకోవడం జరిగిందని దోనేపూడి శంకర్ తెలిపారు. 2 రోజుల పాటు జరిగిన జిల్లా మహాసభలో జిల్లాలో ప్రధానమైన సమస్యలను ఆయుధాలుగా చేసుకుని ప్రజల పక్షాన సిపిఐ రాజధాని పోరాటానికి అనేక తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగిందని వారు పేర్కొన్నారు. దాసర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్ మాట్లాడుతూ బుడమేరు ముంపుకు శాశ్వత పరిష్కారం ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి ఆపరేషన్ బుడమేరును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పారిశ్రామికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతున్న జగ్గైపేట ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించాలని కోరారు. అక్రమ మైనింగ్ పై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు ఆగస్టు 1-2 తేదీలలో జగ్గైపేటలో అత్యంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో విజయవంతంగా ముగిసినాయి. 46 సంవత్సరాల తరువాత జగ్గైపేట పట్టణంలో అరుణ పతాకాల రెపరెపలతో జగ్గైపేట అరుణావర్ణమైనటువంటి పరిస్థితిని పాత్రికేయముఖంగా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. కార్యదర్శి నివేదిక, చర్చలు అనంతరం 65 మందితో నూతన కౌన్సిల్ ప్రతిపాదన, 17 మంది కార్యవర్గం, 7గురితో కార్యదర్శి వర్గం, సెక్రటరీగా దోనేపూడి శంకర్ ఎన్నిక, 5182 సభ్యత్వ ప్రాతిపదికగా 250 మంది డెలిగేట్స్, సౌహార్ద ప్రతినిధులు, ఆహ్వానితులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై సూర్యదేవర
నాగేశ్వరరావు గారి సభా ప్రాంగణంలో అమరదేవి కామ్రేడ్ లంకా గోవిందరాజులు ప్రతినిధుల వేదికలో విజయవంతంగా సభలు ముగిసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా 2వ మహాసభలు విజయవంతంగా 2 రోజుల పాటు జరిగాయి. ఈ మహాసభల్లో విమర్శ ఆత్మవిమర్శలతోటి రాబోయేటటువంటి కాలంలో 3 సంవత్సరాలకి దశని నిర్దేశించుకునేటటువంటి పద్ధతిలో మహాసభలో పోరాట కార్యక్రమాలని రూపొందించుకోవడం జరిగింది. అదే పద్ధతిలో మహాసభ ప్రతినిధులందరం కూడా ఏకగ్రీవంగా కామ్రేడ్ దోనేపూడి శంకర్ గారిని కార్యదర్శిగా ఎన్నుకోవటం, రాబోయేటటువంటి కాలంలో పార్టీని ప్రజల పక్షాన నిలబడేటటువంటి పద్ధతిలో ఎన్నికల్లో ప్రధానంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లుగా, మున్సిపల్ కార్పొరేటర్లుగా, ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో ఉండటం ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని ప్రతిబింబించేటటువంటి పద్ధతిలో ప్రజాప్రతినిధులు ఎన్నికల క్షేత్రంలో విజయం సాధించేటటువంటి దిశగా పార్టీని ముందుకు నడపాలని మహాసభ తీర్మానం చేయటం. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 17 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళికకు సంబంధించినవి 7, ఇంజనీరింగ్కు సంబంధించి 3, రెవెన్యూకు సంబంధించి 1, ఎస్టేట్కు సంబంధించి 4, హౌసింగ్ సంబంధించి 2, మొత్తం కలిపి 17 ఫిర్యాదులను అందుకున్నామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర స్థూల ఉత్పత్తికి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై ప్రణాళిక శాఖతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. విజన్ టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇచ్చి పాలన ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని వెల్లడి. స్వచ్ఛంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన వర్క్షాప్ లో పాల్గొన్న మంత్రి నారాయణ. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో రాష్ట్రం ముందుండాలని అధికారులకు ఆదేశం. రైతుల సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసిందన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.